రేణుక, మీ లైవ్ ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టరు, ఎందుకంటే మీరు చాలా డిగ్నిటీగా ఉంటారు. ఎందుకు పెట్టరు రేణుక? పెడతారు, ఎందుకు పెట్టరు? ఇప్పుడు అందరూ ఒకేలా ఉంటారా? మనకు కూడా ఎనిమిస్ ఉంటారు. ఆ రేణుక ఉంటారు, పెడతారు. కాకపోతే మనము స్ట్రైక్లో పెట్టేసేసుకోవాలి మన కామెంట్ని. పెడితే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మన దాకా రానియరు, వాళ్ళే దాన్ని డిలీట్ చేసేస్తారు. మనకు బ్లూ మార్కులో వస్తుంది మనకి. కాకపోతే మనకు ఏమి వాళ్ళు పెట్టింది ఏమి అవుపించదు, వాళ్ళు బ్లూ మార్క్ ఇచ్చేస్తారు. హాయ్ రేణుక, రాయల్, మీకు ఇది తెలియదేమో, తెలుసుకోండి. కామెంట్ బాక్స్లో మనము స్ట్రైక్లో పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. ఎందుకు పెట్టరు రేణుక? పెడతారు. అందరూ మంచోళ్ళు ఉంటారా? ఏముండరు. ఇది కోట్ల మందితో ఉండే యాప్ ఇది. అంత పాజిటివ్ ఉంటారా? ఇప్పుడు ఇంతమంది ఇన్ని అనర్థాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అంటే వందలో ఒక 10 మంది అట్లాంటి చీటర్న కొడుకులు చీటర్న ముండలు ఉంటారు కాబట్టి ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. అందరు అట్లా ఉన్నారు కదా, అవునా కదా? ఉంటారు కొందరు ఎదవాళ్ళు ఉంటారు, ఎదవ ఆడవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఓర్వక, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చేత కాదు, చేత కాదు, అసలు ఎట్లా చేయాలి, ఏం కథ, ఏం చేయాలనేది తెలియక మంది మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళు పెడతారు, మనం పట్టించుకోదు. ఇట్లా పెట్టేసేయండి, స్ట్రైక్లో పెట్టండి. కోతుల నరసమ్మ, హాయిరా సుజాత.